తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయంగా కీలకమైనది. తెలంగాణ ఉద్యమానికి ముందు భువనగిరి కేంద్రంగా అనేక ఉద్యమాలు సాగాయి. ప్రధాన పార్టీలు భువనగిరి లోక్సభపై ఆశలు పెట్టుకుని ప్రచారంలో పోటాపోటీగా సాగిపోతున్నారు. ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు ప్రజాక్షేత్రంలో దూకుడు పెంచాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సహా సిపిఎం కూడా రంగంలోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వామపక్షాలకు కంచుకోటగా పేరుంది. తెలంగాణ ఉద్యమం తర్వాత పరిణామాలు ఆ పార్టీని చావుదెబ్బతీశాయి. ఏనాడు తెలంగాణ ఉద్యమానికి సహకరించని సిపిఎం ఏకంగా లోక్సభ అభ్యర్థిని రంగంలోకి దింపడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆసక్తికరమైన చర్చకు తెరలేపుతోంది. భువనగిరి పార్లమెంటు స్థానానికి ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్, సిపిఎం నుంచి ఎండి జహంగీర్ పోటీలో ఉన్నారు. భువనగిరి పార్లమెంట్ 2008వ సంవత్సరంలో ఏర్పడింది. ఇక ప్రస్తుతం ఈ పార్లమెంటు స్థానానికి ఇవి 4 ఎన్నికలు. భువనగిరి పార్లమెంటు పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాలతో కలిపి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. భువనగిరి జిల్లాలోని ఆలేరు, భువనగిరి, నల్గొండ జిల్లాలో మునుగోడు, నకరకెల్ నియోజకవర్గంలో, సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి, జనగాం జిల్లాలోని జనగాం నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. ఇక మొదటగా 2009 సంవత్సరంలో పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. అప్పటి మహాకూటమి తరపున పోటీ చేసిన నోముల నరసింహయ్య పైన పోటీ చేసి రాజగోపాల్ రెడ్డి గెలుపొందారు. ఇక 2014లో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన గెలుపొందారు. 2019లో బీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పైన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. ఇక బీఆర్ఎస్ లో ఉండి గెలిచిన బూర నర్సయ్య గౌడ్ ప్రస్తుతం బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ గ్రాఫ్ రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయింది. 2024లో భువనగిరి లోక్సభ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారు? కాంగ్రెస్ పార్టీ తమ భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని ప్రకటించింది. ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయటం ఇదే తొలిసారి. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మితో పాటుగా పలువురు ఇక్కడి నుంచి టికెట్ ఆశించారు. కానీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఇక తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరానానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి యూత్ కాంగ్రెస్ రాజకీయాలతో రాజకీయ అరంగేట్రం చేశారు. ఇక 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 2007లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ కోటరీలో కీలకంగా వ్యవహరించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, అండమాన్, నికోబార్ దీవులకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2021 నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా మీడియా ఇన్ఛార్జ్ వ్యవహరిస్తున్నారు. ఇక కోమటిరెడ్డి కుటుంబం కాకుండా వేరే వ్యక్తి పోటీ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వైద్యుల సంఘాల జేఏసీ తరపున పలు ఆందోళనలు చేపట్టిన నర్సయ్య గౌడ్ ఉద్యమకారుడిగా గుర్తించి 2014లో బీఆర్ఎస్ అధిష్టానం భువనగిరి ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. 2014లో భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన పోటీ చేసి గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి, ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి తన అదృష్టాన్ని కూడా పరీక్షించుకోనున్నారు. భువనగిరి పార్లమెంట్ సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతంతో కూడి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ ఈ పార్లమెంటులో విజయం సాధించేందుకు అధికంగా అవకాశాలు కూడా ఉంటాయని భావించి సామాజిక వర్గం నేతలను అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరడంతో బూర నర్సయ్య గౌడ్కి ఎంపీగా పోటీ చేసే అవకాశం కలిసొచ్చింది. భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా క్యామ మల్లేష్ ని ప్రకటించింది. కురుమ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేష్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం షేరిగూడ గ్రామం. మల్లేష్ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ లో పనిచేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో బీఆర్ఎస్ లో చేరారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా
కూడా బీఆర్ఎస్ ఖాళీ అవుతున్న సమయంలో క్యామ మల్లేష్ కు ఎంపీ అభ్యర్థిగా అవకాశం వచ్చింది. ఈ పరిస్థితుల్లో మల్లేష్ గెలుపు అంత సులువేమీ కాదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ సమీకరణాలు, పరిణామాలు వేగంగా మారిపోయాయి. భువనగిరి లోక్సభ ఎన్నికల్లో ఆసక్తికర పోరు సాగుతోంది. సైద్ధాంతికంగా విభేదిస్తున్న బీజేపీకి తెలంగాణలో ఒక్క సీటు దక్కనిచ్చేదే లేదని లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా రంగంలోకి దిగినట్లు ఆ పార్టీ నేతలే తేల్చి చెప్పారు. కానీ బలమైన గౌడ సామాజిక వర్గానికి చెందిన బూర నరసయ్య గౌడ్ను రంగంలోకి దింపి వామపక్షాలకు చెక్ పెట్టింది బీజేపీ. బీఆర్ఎస్ కూడా కుర్మ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేష్ ను వ్యూహాత్మకంగా రంగంలోకి దింపింది. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తాయని మొదటి నుంచి కాంగ్రెస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక ఇదే నిజమైతే తమ నుంచి అధికారాన్ని లాక్కున్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీకి లోపాయికారి మద్దతు ఇస్తారా అనే అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. కులాల వారీగా మద్దతు కూడగట్టే వ్యూహంతో ప్రధాన పార్టీలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణాలు కూడా ఎలా ఉండబోతున్నాయి అన్నదే ప్రధాన అంశంగా మారుతోంది. బీజేపీని వ్యతిరేకించే ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు వామపక్షాల ప్రభావం కారణంగా అధికార కాంగ్రెస్ కే విజయావకాశాలు ఉంటాయనే వాదనకు బలం చేకూరుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించడం మైనస్ గా మారే ప్రమాదం ఉందా, లేక కాంగ్రెస్ అధికారంలో ఉండటం చామలకు కలిసొస్తుందా? బీజేపీ, బీఆర్ఎస్ ఒకవైపుగా, కాంగ్రెస్, సిపిఎం మరోవైపు లోపాయికారి ఒప్పందం లేదా సర్దుబాట్లు చేసుకుని జట్టు కట్టే అవకాశాలైతే లేకపోలేదు. ఏది ఏమైనా కూడా కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.